అయోధ్యలోని భవ్య రామ మందిరంలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. సైన్స్, ఆధ్యాత్మికత కలబోతగా జరిగిన ఈ సూర్య తిలకం వేడుకను చూసి లక్షలాది మంది భక్తులు పులకించిపోయారు. అయోధ్య ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు అంబరాన్నంటాయి. శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ తర్వాత వచ్చిన 3వ శ్రీరామనవమి కావడంతో భక్తజనం పులకించిపోయింది. ఈ సందర్భంగా బాలరాముడి నుదుటిపై సూర్య తిలకం చూసి భక్తులు పరవశించారు. మధ్యాహ్నం 12 గంటలకు అభిజిత్ ముహూర్తంలో రామ్లలా నుదుటిపై సూర్యకిరణాలు తిలకంలా మెరిసిపోయాయి. బాలరాముడి నుదుటిపై సూర్యకిరణాలు తాకగానే ఆలయమంతా గుడిగంటల శబ్దాలతో మారుమోగింది. అర్చకులు బాలరాముడికి హారతినిచ్చి ప్రత్యేక పూజలు చేశారు. సూర్యవంశీయుడైన శ్రీరాముడికి సూర్య భగవానుడే స్వయంగా తిలకం దిద్దుతున్నట్లుగా ఉన్న దృశ్యాన్ని భక్తులు ఎంతో ఆసక్తిగా తిలకించారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా శ్రీరామనవమి వేడుకల్లో వర్చువల్ గా పాల్గొన్నారు. అయోధ్యలో జరిగిన సూర్య తిలక్ కార్యక్రమాన్ని ఆయన వర్చువల్ గా వీక్షించారు. ఈ అద్భుత ఘట్టం వెనుక అధునాతనమైన శాస్త్రీయ సాంకేతికత దాగి ఉంది. ప్రతి ఏటా శ్రీరామనవమి రోజున బాలరాముడి విగ్రహం నుదుటిపై సూర్యకిరణాలు పడేలా ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సూర్యకాంతిని గ్రహించే పరికరంతో పాటు మరో నియంత్రణ పరికరాన్ని ఏర్పాటు చేశారు. ఈ పరికరం అద్దాన్ని 365 రోజుల పాటు స్వల్పంగా కదుపుతూ తద్వారా ప్రతి సంవత్సరం రామనవమి రోజున కాంతి ఖచ్చితంగా నిర్ణీత స్థానానికి చేరేలా చేస్తుంది.